హాయ్ అండి. ఈరోజు ఎంతో స్పైసీగా, టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసి కొంచెం షాజీరా, జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మసాలాలన్నీ పట్టేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయింది కదా, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మన స్పైసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ.